బెంగళూరులోని రామేశ్వరం కెఫే బాంబు పేలుడు కేసులో దర్యాప్తును ఎన్ఐఏ వేగవంతం చేసింది. ఇందులో భాగంగా కీలక ప్రకటన చేసింది. నిందితుడి ఫోటోను విడుదల చేసిన అధికారులు అతడి ఆచూకీ చెప్పిన వారికి 10 లక్షల నగదు రివార్డును ప్రకటించారు. ఈ మేరకు ఎన్ఐఏ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. సమాచారం చెప్పిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపింది. బెంగళూరులోని రామేశ్వరం కెఫే బాంబు పేలుడు కేసులో దర్యాప్తును ఎన్ఐఏ వేగవంతం చేసింది. ఇందులో భాగంగా కీలక ప్రకటన చేసింది. నిందితుడి ఫోటోను విడుదల చేసిన అధికారులు అతడి ఆచూకీ చెప్పిన వారికి 10 లక్షల నగదు రివార్డును ప్రకటించారు. ఈ మేరకు ఎన్ఐఏ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. సమాచారం చెప్పిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపింది. రైట్, మొత్తంగా బెంగళూరు రామేశ్వరం కెఫేకి సంబంధించిన బాంబు పేలుడుకు సంబంధించి ఎన్ఐఏ అధికారులు దూకుడు పెంచినట్లుగా సమాచారం అందుతోంది. కేసుకు సంబంధించి అయితే నిందితుడి ఫోటోను కూడా ట్విట్టర్ వేదికగా అధికారులు రిలీజ్ చేశారు. ఎవరైతే నిందితుడి ఆచూకీని తెలుపుతారో వాళ్ళకు 10 లక్షల నగదు బహుమానం కూడా ఉంటుందని ఇప్పటికే పోలీసులు చెప్పినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి మానస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నాడు. ఎస్, చెప్పండి మానస్. విజయ్, మనం చూసినట్టుగా అయితే గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో ఎక్కడా కూడా పెద్దగా ఉగ్రవాద చర్యలు కానీ బాంబ్ బ్లాస్ట్ కానీ జరగడం మనం ఎక్కడా చూడడం జరగలేదు. అయితే ముఖ్యంగా చూసుకుంటే బెంగళూరు రామేశ్వరం కేసులో జరిగిన బాంబ్ బ్లాస్ట్ మాత్రం కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుందని తెలుస్తుంది. కేంద్రంతో పాటు అటు కర్ణాటక గవర్నమెంట్ కూడా దీనిపై సీఎం తో సహా కేంద్రం కూడా పూర్తిగా సీరియస్ గా తీసుకున్న విషయం అయితే మనకు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎన్ఐఏ సంస్థ, నేషనల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఏదైతే ఉందో అఫీషియల్ గా తన ఎక్స్ ఖాతాలో కూడా ఉగ్రవాదిగా అనుమానిస్తున్న వ్యక్తిని ఎవరైతే బ్యాగ్ క్యారీ చేస్తున్నారో, అతన్ని బాంబ్ బ్యాగ్ క్యారీ చేస్తున్నారో అతని ఫోటోని కూడా ప్రచురించడం జరిగింది. అదేవిధంగా వాంటెడ్ రామేశ్వరం బాంబ్ అంటూ అలాంగ్ విత్ అంటే వాళ్ళు పూర్తిగా ఎవరినైతే కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నెంబర్లతో పాటు ల్యాండ్ లైన్ తో పాటు సెల్ ఫోన్, అదే విధంగా మెయిల్ ఐడిని కూడా దాంట్లో ప్రచురించడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే 10 లక్షల రూపాయలు అంటే ఎవరైతే ఇతని బాంబు పెట్టిన వ్యక్తి వివరాలను తెలియజేస్తారో, తెలిసిన వివరాలు తెలియజేసిన వ్యక్తి యొక్క ఆచూకీలు కానీ అతని విషయాలు కానీ అన్ని కూడా గోప్యంగా ఉంచుతామని తెలియజేయడమే కాకుండా వారికి 10 లక్షల రూపాయలు రివార్డ్ ని కూడా ప్రకటించడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్టయితే అటు కర్ణాటక రాష్ట్రంతో పాటు కేంద్రం కూడా ఈ కంప్లీట్ బాంబ్ బ్లాస్ట్ అయితే సీరియస్ గా తీసుకుందని చెప్పుకోవాలి. ఎందుకంటే త్వరలో అంటే 2024 ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పుడు దేశంలో ఇలాంటి దాని మీద మనం సీరియస్ గా ఒక యాక్ట్ తీసుకోకపోతే, సీరియస్ చర్య తీసుకోకపోతే రానున్న రోజుల్లో ఇలాంటి చర్యలు మరింత ఉధృతం అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అనే యాంగిల్లో కూడా ఒక దర్యాప్తు అయితే సాగుతుందిగా అని చెప్పుకోవచ్చు. ఎస్, అంటే మొత్తంగా అసలు ఏదైతే నిందితుడు ఉన్నాడో అంటే ఆ బాంబును ఆ పేలుడు పదార్థాన్ని రామేశ్వరం కెఫేలో వదిలి వెళ్ళిన తర్వాత పోలీసులు చాలా వరకు కూడా నిందితుడి కోసం గాలించడం జరిగింది. అయితే ఒకవేళ అతను దేశం వదిలిపోయినట్లుగా కూడా కొంతమంది పోలీసులు అనుమానిస్తున్నారు. అంటే ఈ నేపథ్యంలోనే ఒక ఫోటోను రిలీజ్ చేసి ఎవరైతే నిందితుడు ఆచూకీ తెలుపుతారో 10 లక్షల రివార్డు కూడా ఇస్తామని చెప్తున్నారు. అంటే కర్ణాటకలోనే నిందితుడు పట్టుబడే అవకాశం ఉందా, లేకపోతే దేశవ్యాప్తంగా కూడా ఎన్ఐఏ అధికారులు గాలిస్తున్నారా మానస్? మొత్తంగా చూసుకుంటే విజయ్, మనకి రీసెంట్ గా చూసుకున్నట్టయితే కడప అంటే మన ఏపీ రాష్ట్రంలో కూడా ఏదైతే బెంగళూరు బార్డర్స్ ఉంటాయో
ఆ బెంగళూరు బార్డర్స్ లో కూడా చాలా మంది ఉగ్రవాద లింకులు ఉన్న వాళ్ళని కూడా సస్పెక్ట్ గా చేర్చడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టే కడప జిల్లాలో కూడా కొంతమంది పేర్లు కూడా వినిపించాయి మనకైతే. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కేవలం బెంగళూరులోనే కాకుండా అంటే ఆల్రెడీ ఎవరైతే సస్పెక్ట్ ఉన్నాడో అతను బెంగళూరుని వీడిచి వెళ్ళాడు అనే యాంగిల్లోనే ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కంప్లీట్ గా బెంగళూరులో పూర్తిగా అటు లోకల్ పోలీసులే కాకుండా ఇటు ఎన్ఐఏ వాళ్ళు కూడా పూర్తిగా పట్టడం జరిగింది. అయితే వాళ్ళు బెంగళూరులో ఈ సస్పెక్ట్ లేడు అన్న విషయాన్ని తెలుసుకున్న తర్వాతే ఈ అఫీషియల్ గా ఎక్స్ ఖాతాలో కూడా ప్రచురించడం జరిగింది అని కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఓవరాల్ గా ఇండియాలో అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకి నదీ మార్గంతో రోడ్ రైల్వేస్ కాకుండా ఎక్కువగా తీవ్రవాదులు ఇలాంటి అటాక్స్ చేయడానికి కానీ చేసిన తర్వాత కానీ వాడేది అంతా కూడా సముద్ర మార్గాన్ని నదీ మార్గాన్ని వాడుతూ ఉంటారు. సో పూర్తిగా ఆ సముద్ర తీరాల్లో ఉన్నటువంటి బార్డర్స్ లో ఉన్నటువంటి అధికారులు కూడా పూర్తిగా అలర్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకి బే ఆఫ్ బెంగాల్ కనెక్ట్ అయ్యే కోల్కతా కావచ్చు, అదేవిధంగా గుజరాత్ సమీపంలో అంటే పాకిస్తాన్ కి చెరువులో ఉన్న పంజాబ్ కావచ్చు, ఇలాంటి రాష్ట్రాల్లో కూడా పూర్తిగా జల్లెడబడుతున్న దాఖలాలు అయితే కనిపిస్తున్నవి. రైట్, థ్యాంక్ యూ మానస్.